హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి చిన్న నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి సంబంధించిన అప్డేట్ ఇంతవరకు ఏది కూడా రాలేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం చూస్తూ ఉన్నాం, ఇంతవరకు సబ్మిట్ చేయాల్సిన ఫైనల్ కీ అనేది లేదు. అబ్జెక్షన్స్ అయితే ఆ ఎంట్రీని అయితే ఆఫ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇంకా ఫైనల్ కీ అనేది వచ్చిన తర్వాతే మనకి రిజల్ట్స్ అనేది అయితే రావాల్సి ఉంది. బట్ రిజల్ట్స్ కూడా ఇంకా రాలేదు. ఇందులో దీనికి ఇంక సందేహం లేదు. ఈరోజు అయితే నాకు తెలిసినంత వరకు ఈరోజు ఫైనల్కి ఇచ్చి రేపు రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదు అంటే రేపు ఇంకా ఫైనల్కి ఇచ్చి ఎల్లుండి రిజల్ట్స్ ఇస్తారనేది అయితే చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే వచ్చే అవకాశం అయితే 100%, 99% అయితే లేదు 100కి. కాబట్టి ఇంకా మనం లాస్ట్ ఫైనల్ కీ గురించి అయితే ఈరోజు ఎదురైతే చూడాలి. అండ్ నెక్స్ట్ వన్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలామంది అడుగుతున్నారు, ఇంకా ఎప్పుడు రిజల్ట్ వస్తుందని చెప్పేసి అయితే. ప్రస్తుతానికి అయితే మనకు అక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే 13 ఫైనల్కి రావాలి. 14th వచ్చేసరికి మనకి లాస్ట్ స్కోర్తో పాటుగా నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత రావాల్సిన స్టెప్ అనేది ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ అనేది అయితే రావాల్సి వస్తుంది. బట్ ఇంతవరకు ఏం లేదంటే ఈరోజు రిజల్ట్ అనేది కూడా రానట్లుగే జస్ట్ ఫైనల్కి ఇచ్చిన తర్వాతే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లై చేసి స్కోరింగ్ యాడ్ అవ్వాలా లేకపోతే లెస్ దాన్ అవ్వాలా లేదని చూసుకొని ఇస్తారు. కాబట్టి దీంట్లో అయితే ఎటువంటి సందేహం అనేది లేదు. దీని గురించి మీరు ఎటువంటి కంగారు అనేది పడక్కర్లేదు. 2 days లేట్ అయితే అవ్వచ్చు, కానీ మనకి రిజల్ట్స్ అనేది అయితే కంపల్సరీ ఇవ్వాలి. అలా అయిపోయింది లాస్ట్కి. అంతకుమించి మనం ఇంకేం చేయడం, వెయిట్ చేయడం తప్ప. అలానే ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది దానికి సంబంధించి మొత్తం కూడా కోర్టు అనేది అయితే క్యాన్సిల్ చేసింది. ఇదివరకు మీకు విషయం తెలిసిందే. ఎగ్జామ్స్ ప్రాసెస్ అనేది కూడా అలానే మళ్ళీ నెక్స్ట్ డేట్స్ అనేది కూడా షెడ్యూల్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చిందని సర్దు అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం మోటివేషన్ అనేది చేయండి. అలానే 10 మందికి షేర్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే, లేదంటే డిస్లైక్ చేయండి. నష్టం ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.